హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఈ కానుకనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వబోతున్నారు. అయితే మనకు డ్వాక్రా మహిళలకు ఏమేమి ఇవ్వబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళల ఆర్థికాభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి అయితే సారించాయి. సంక్షేమ పథకాలతో పాటుగా పౌర సరఫరాల్లో కూడా అయితే మనకు వారికి ప్రాధాన్యం అయితే ఇస్తున్నారు. ఆర్థికాభివృద్ధిలో మనకు భాగంగా స్వయం సహాయక సంఘాలు అనగా డ్వాక్రా సంఘాల మహిళలు రాయితీపై డ్రోన్లు అయితే అందజేయబోతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో వ్యవసాయ సాగులో భాగంగా డ్రోన్లు అందుబాటులోకి అయితే వచ్చాయి. రసాయనాలు పిచికారీ చేయడంలో డ్రోన్లు అనేది వినియోగిస్తున్నారు. అటువంటివి జిల్లాలో 29 డ్రోన్లు స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించారు. ఒక్కో డ్రోన్ విలువ వచ్చేసి 9.80 లక్షలుగా అయితే కాగా 80% రాయితీపై అందిస్తారు. సో అంటే లబ్ధిదారులు 1,96,000 చెల్లిస్తే చాలు. ఈ నగదు కూడా బ్యాంకు రుణంగా అయితే అందిస్తుంది. మహిళలే కీలకం. వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకం. వారు సహకారం అందిస్తూనే సాగు సాధ్యమయ్యేది. సాగులో భాగంగా రసాయనాలు, ఎరువుల పిచికారీ సమయంలో ఇబ్బందికర సమస్యలు, రుగ్మతలు ఎదురవుతున్నాయి. వీటిని పిచికారీ చేసేందుకు కూలీలు సైతం అయితే అధిక వేతనాలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అనారోగ్య సంబంధాలు లేకుండా సో ఈ విధంగా డ్రోన్లు అనేది అందించే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ డ్రోన్ ఆల్మోస్ట్ కాస్ట్ వచ్చేసి 9,70,000 అయితే ఉంది. అయితే మీరు 1,00,000 చెల్లిస్తే కనుక మీకు డ్రోన్ అనేది ఇస్తారు. ఇది జిల్లాలో ఖరీఫ్ 3.64 లక్షల ఎకరాల్లో, రబీ 2 లక్షల ఎకరాల్లో పంట సాగు చేసుకునవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో జిల్లాకు 29 డ్రోన్లు మనకు మంజూరయ్యాయి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై అందిస్తున్నాయి. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ అయితే జరుగుతుంది. ఎంపికైనటువంటి వారికి శిక్షణ కూడా అయితే ఇస్తారు. అనగా ఏ విధంగా డ్రోన్ యూస్ చేయాలనేది మీకు శిక్షణ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. 80% రాయితీపై అందిస్తున్నటువంటి డ్రోన్లు స్వయం సహాయక సంఘాలకు సద్వినియోగం అయితే చేసుకోవాలి. అంటే ఓన్లీ డ్వాక్రా మహిళలకు, వ్యవసాయం చేసుకునేటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.